హలో వెల్కమ్ టు అన్వ్యూస్. సో ఈ రోజు ఏంటి ఈ వీడియో పర్టికులర్గా నిఖిల్ మధ్య గౌతమ్ మధ్య జరిగిన గొడవ. అందులో ఎవరిది తప్పు? గౌతమ్ ఈ రోజు మళ్ళీ తప్పు చేశాడా, నిఖిల్ని రెచ్చగొట్టాడా, లేదంటే నిఖిల్దే తప్ప? హౌస్ మేట్స్ అందరూ ఎందుకు బొమ్మలు అలా కూర్చుంటారు? దీని గురించి నాకేమనిపించిందో మీకు చెప్తాను. మీకేమనిపించిందో వీడియో అంత విన్న తర్వాత కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి, మీరు అసలు లైక్ చేయట్లేదు. సో ఇదేంటంటే టాస్క్ ఫస్ట్ మనం చూసాం కదా, ఫస్ట్ ప్రోమోలో జరిగింది ఇసుక కేక్ టాస్క్ లోనే రోహిణి అవుట్ అయిపోయింది. అందులో అరవీర భయంకరంగా ఆడాడు గౌతమ్. అంటే అక్కడ అరవీర భయంకరం అంటే ఏం లేదు, జస్ట్ అంటే తను ఆడిన ఆటకి మెస్మరైజ్ అయిపోయేటట్టు ఆడాడు. మెస్మరైజ్ అయిపోయాడు. అందులో హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా చాలా బాగా ఆడాడు. దాని తర్వాత అక్కడ గౌతమి వచ్చేస్తుంది ఎప్పుడు రోహిణి గురించి. రోహిణి అవుట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి నిఖిల్కి అండ్ గౌతమ్కి కలిపి కలర్ పూసుకో ఆ టాస్క్. మనకి ఈ రెండు కూడా సీజన్ 7 లో పెట్టినవే. సో ఇదే మళ్ళీ ఇక్కడ పెట్టారు. అప్పుడు పల్లవి ప్రశాంత్ అలా ఆడారు, గుర్తుందా? సో అదే అయితే ఇక్కడ ఏంటి 3 రౌండ్స్ మాట. 3 రౌండ్స్ లో ఒక్కొక్క రౌండ్ లో ఎవరు క్వాలిఫై అవ్వాలో చెప్పాలి. ఫస్ట్ రౌండ్ ఆడుకున్నప్పుడు మనకి లైవ్ లో ఏంటంటే వీడియో కంప్లీట్ గా చూపించడు. సో ఫస్ట్ రౌండ్ లో సంచాలక్ కింద ఎవరిని పెట్టారంటే ప్రేరణను పెట్టారు. యాక్చువల్గా ఇక్కడ ఈ టాస్క్లో అయితే సంచాలక రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా జడ్జిమెంట్ బయాస్డ్గా లేకుండా చాలా కేర్ఫుల్గా, బయాస్డ్గా అనిపించకుండా కేర్ఫుల్గా తీసుకోవాలి. అదే రోహిణిని విష్ణుప్రియ మాట్లాడుకుంటున్నారు ఈ టాస్క్ కరెక్ట్ సంచాలక ప్రేరణ అని చెప్పేసి. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరు సో గౌతమ్ అండ్ నిఖిల్ కదా. ఇది ఫస్ట్ రౌండ్ లో అయితే గౌతమ్ గెలిచాడు, ఆ టీషర్ట్స్ తీసి పక్కన పెట్టేస్తారు. రెండో రౌండ్ ఆడుతున్నప్పుడు మళ్ళీ కొత్త టీషర్ట్స్ వేసుకుని ఆడాలన్నమాట. రెండో రౌండ్ ఆడుతున్నప్పుడు గౌతమ్ ఏం చేశాడు, ఫస్ట్ ప్లేట్ నిఖిల్ దగ్గర ఉన్న ప్లేట్ సంథింగ్ లాగేశాడు అనమాట. గౌతమ్ లాగేసరికి నిఖిల్ కూడా వెళ్ళి లాగేశాడు. సో అది అక్కడ జరిగింది. ఫస్ట్ ఇద్దరు కూడా ప్లేట్లు లాగేసుకున్నారు. ఫస్ట్ అయితే గౌతమ్ స్టార్ట్ చేశాడు. తర్వాత ఈ గొడవ జరుగుతున్నప్పుడు ఒకరినొకరు కొట్టుకోవడం సంథింగ్ చాలా అంటే ఉంటుంది కదా, ఆటోమేటిక్గా జరిగిపోతుంది కదా. సో అలా అన్ని జరిగిపోయాయి. బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ అన్నాడనమాట, నువ్వు నన్ను కొట్టావు కోపంలో, నువ్వు నన్ను కొట్టావు అని చెప్పేసి అన్నాడు. అంటే లేదు, వెంటనే గౌతమ్ చెప్పేసామట, లేదు నీకు అక్కడ కూడా అడిగినప్పుడు కూడా నేను ఐ సెడ్ సారీ అని చెప్పాడు. టాస్క్ లోనే వాళ్ళకి ఇద్దరి మధ్యలో జరుగుతున్నప్పుడు తగిలింది అనేసరికి తగిలిందా సారీ అని చెప్పాడంట గౌతమ్. సో బయటకు వచ్చిన తర్వాత కూర్చో అంటే కూర్చోబే అని చెప్పేసి నువ్వు వెళ్ళి కూర్చోబే అన్నాడు. ఎవరు? నిఖిల్ అన్నాడు. అదే కాకుండా ఏంటి కూర్చో బే అంటున్నావు అంటే ఏం చేసుకుంటే చేసుకోపో అన్నాడు. అక్కడ కూర్చొని అన్నాడు. అయితే అదొకటి. ఇంకొకటి ఏంటంటే నువ్వు కావాలనే కొడుతున్నావు అన్న మాటని, నువ్వు కావాలని కొడుతున్నావు అన్నమాట చాలా రాంగ్ నిఖిల్ నుంచి వచ్చిన మాట. నిఖిల్ నుంచి ఈ 2 మాటలు తప్పే. ఎందుకంటే నిఖిల్ ఎప్పుడు గౌతంలో తప్పు మాట్లాడతాడు, అంటే డిస్రెస్పెక్ట్, అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కువ ఇవే డిస్కషన్స్, గొడవలన్నీ కూడా డిస్రెస్పెక్ట్ గురించే కదా. రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ దీని గురించే కదా గొడవ అంతా. నువ్వు ఎప్పుడైతే ఎదుటి మనిషి గురించి అది ఎక్కువ మాట్లాడుతున్నావో, మనం మాట్లాడేటప్పుడు నువ్వు ఎంత అగ్రెసివ్గా ఉండి, అంటే అదే మనిషి అగ్రెసివ్ లో మాట్లాడుతున్నప్పుడు మాటలు జారేస్తున్నాడు అనుకున్నప్పుడు, అదే పాయింట్ నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? దాన్ని అదే అగ్రెసివ్నెస్ లో మనం మాటలు వదిలేకూడదు కదా. అప్పుడే మన ఇది కనిపిస్తుంది. సో ఇక్కడ నిఖిల్ బే అనడం, ఆ తర్వాత నువ్వు నన్ను కావాలని కొట్టే ఎవడో తెలుసు, నువ్వు కావాలని చేస్తావు, నువ్వు చెయ్యాలనుకుంటే చేస్తావు, నువ్వు ఎలాగే చేస్తుంటావు కదా అని అనడం, ఇలాంటివన్నీ కూడా చాలా తప్పుడు మాటలు. ఎందుకంటే నిఖిల్ చాలా ఫిజికల్ గేమ్స్ ఆడాడు, అవునా కదా? మనం చాలాసార్లు నిఖిల్ ఫిజికల్ గేమ్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా. మణికంఠ విషయంలో, మణికంఠ నిశ్రేయడంలో కానీ, లేదంటే గుడ్ల టాస్క్లోని అప్పటి వరకు ఏంటి సోనియాలు ఉన్నప్పుడు ఒరే ఫిజికల్ టాస్క్లు ఆడకూడదురా, దెబ్బలు తగిలేస్తే అన్న నిఖిల్ ఒకేసారి విశ్వరూపం చూపించేసి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అంత అగ్రెసివ్గా ఆడడం. ఆ తర్వాత మన 9 పవన్ కానీ ఏదైనా 1-2 కాదు చాలా ఇన్సిడెంట్స్ లోని నిఖిల్ అలాగే ఆడాడు. అంటే అవన్నీ కావాలని ఆడాడా అంటే అదేమన్నా టాస్క్ లో భాగంగానే ఆడాను అన్నాడు కదా. ఇంత ఫిజికల్ టాస్క్ లో ఎలా ఉంటాయి, ఎంత అగ్రెసివ్ అవుతారు, ఎలా చేస్తారు అనేది నిఖిల్కి బాగా తెలుసు. అలాంటప్పుడు ఆ విషయంలో పాయింట్అవుట్ చేయడం బాగాలేదు. ఇంకోటి ఏంటంటే అలా చేయడం. సో గౌతమ్ ఎప్పుడైతే నేను కావాలని కొట్టానని అంటున్నావని రేజ్ చేసేసరికి నిఖిల్ అక్కడ మాట మార్చేశాడు. ఏమని, కావాలని కొట్టావని నాకు అనిపిస్తుందా నేను అన్నాను అన్నాడు. అలా అయిపోయింది. ఇక్కడ గౌతమ్ ఆ టాస్క్ జరుగుతున్నప్పుడు సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత గౌతమ్ రేజ్ చేసిన విషయం ఏంటి అంటే, నేను ఆ రోజు మూసుకో అన్న మాటకి అంత ఇష్యూ చేశారు కదా అందరూ వచ్చి, ఈ రోజు ఎవరు ఏం మాట్లాడరేంటి అని అడుగుతున్నారు. నిజంగానే అక్కడ విష్ణుప్రియ ఉంది, విష్ణుప్రియ వైపు చూసి మాట్లాడినట్టున్నాడు. అందుకే తన మాట్లాడేదన్నమాట, నేనేం మాట్లాడలేదని. మూసుకో కూర్చో అన్న మాటకి విష్ణుప్రియ ప్రేరణ ఆ రోజు మాట్లాడలేదు. ఫస్ట్ రోహిణి మాట్లాడింది, తర్వాత అవినాష్ మాట్లాడాడు,
తర్వాత నబీల్ ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ నబీల్ కూడా ఏదో మాట్లాడాడు. బట్ నబీల్ ఏమంటున్నాడంటే నేను దాని గురించి మాట్లాడలేదు, అమ్మాయి గురించి యష్మి గురించి మాట్లాడారు కదా, దాని గురించి మాట్లాడాను అని చెప్పేసి చెప్తున్నాడు. సో అయితే ఇక్కడ ఇప్పుడు ఎవరు గౌతమ్ అడిగినప్పుడైనా సరే రోహిణి అండ్ అవినాష్ ఎందుకు అంత కామ్గా ఉండిపోయింది నాకు అర్థం కాలేదు. సో రోహిణి అయితే కొంచెం ఒక మాట అయినా మాట్లాడింది, అవినాష్ అయితే ఆ మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు అంత కామ్ అయిపోయింది నాకు అర్థం కాలేదు. ఆ రోజు మేమే మాట్లాడాము అన్న మాట ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడి ఆ రోజు మేమే అడిగాము అంటే అంతకుముందు 10 సార్లు అందరూ అంటున్నారు కదా ఎవరో మాట్లాడారు అని మాట్లాడుతున్నప్పుడు మేమే మాట్లాడాము, ఏం నిఖిల్ ఎందుకు అలా అన్నావు అని చెప్పేసి ఈ రోజు గట్టిగా అడగొచ్చు కదా, తప్పే ఉంది అందులో. అడిగితే నిఖిల్ ఏదో సమాధానం చెప్తాడు కదా. సో ఆ రోజు గౌతమ్ని నిఖిల్ వచ్చి అడిగినప్పుడు అందరూ వెళ్ళి అడిగారు, అందరూ ఐ మీన్ ఎస్పెషల్లీ రోహిణి అండ్ అవినాష్ కూడా వెళ్ళి అడిగారు, అలా అనకూడదు అలా ఎలా అంటామని చెప్పేసి. అందులో రోహిణి కొంచెం వాయిస్ కొంచెం రేజ్ చేసే మాట్లాడింది, అవినాష్ కూడా మాట్లాడాడు. మరి అలాంటప్పుడు ఈ రోజు కూడా అడగొచ్చు కదా నిఖిల్ని, అడగకుండా ఎందుకున్నారు? మేము అది వినలేదు అంటే విన్నారు, చెప్పారు కదా, చెప్పిన తర్వాత అడగొచ్చు కదా. సో అది మాట అక్కడ గౌతమ్ బాధ అంటే అది. మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే గౌతమ్ ఆ టాపిక్ అక్కడ తీయకుండా ఉండాల్సింది నాకు అనిపించింది. యష్మి టాపిక్ అక్కడితో అయిపోయింది, గౌతమ్ మాట్లాడాడు ఓకే, మళ్ళీ ఆ టాపిక్ ఓకే ఒకసారి తీసి వదిలేవలసింది. మళ్ళీ అక్కడ అలా అన్నావు కాబట్టి అంటే ఇక్కడ హౌస్ మేట్స్ది తప్పుంది, గౌతమ్ది కూడా తప్పుంది. గౌతమ్ ఏం చేశాడు మళ్ళీ పాత టాపిక్ నన్ను అన్నాడు కాబట్టి నేను అన్నాను అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చాడు. అంటే గౌతమ్ అర్థం కాలేదో తెలియదు, లేకపోతే టాపిక్ వచ్చినప్పుడు ఇలా తీసుకుని వస్తారో తెలియదు. మొత్తానికి ఆ టాపిక్ పక్కన పెట్టేస్తే సో చాలాసేపటి వరకు వీళ్ళందరి మధ్యలో డిస్కషన్ అవుతున్నప్పుడు కూడా నిఖిల్ ఏం మాట్లాడలేదు, కామ్గానే కూర్చున్నాడు. ఒకవేళ అక్కడ ఆర్గ్యుమెంట్ అయ్యి ఉంటే మాత్రం అసలు నిఖిల్ ది వర్స్ట్ అయిపోయి ఈ రోజే సంపాదించుకున్న పేరంతా ఏంటి కట్టకట్టగా గంగలో కలిపేసినట్టు అయిపోయి అనమాట. మాట్లాడకుండా ఉండి కొంచెం బ్యాలెన్స్ అయ్యాడు, ఎందుకంటే అక్కడ నోరు బారేసుకున్నందుకే నెగిటివ్ అయిపోయాడు. సో ఒక 5 నిమిషాల తర్వాత నిఖిల్ గౌతమ్ని పిలిచి సారీ నేను అని ఉండుంటే నువ్వు హట్ అయ్యి ఉండుంటే ఐఎమ్ సో సారీ అని చెప్పాడు. గౌతమ్ పాయింట్ ఏంటంటే నేను మూసుకోని అన్నప్పుడు నీకు డిస్రెస్పెక్ట్ అనిపించినప్పుడు ఆ రోజు అంత ఇష్యూ చేసినప్పుడు ఈ రోజు ఎందుకు మరి కనీసం సారీ కూడా చెప్పలేదు అని, అది బాధ గౌతమ్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోరు జారిపోయింది, నువ్వు పదే ఒక మనిషిని డిస్రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను నోరు జారిపోయింది అని తెలుసు. ఎందుకంటే గౌతమ్ వచ్చి ఏంటి బే అంటున్నావేంటి అన్నప్పుడు కూడా నిఖిల్ ఏం చేసుకుంటే చేసుకోపో అనకూడదు కదా. ఓహో నేను తేడా ఏదో అనేసాను, నువ్వు మెచ్యూర్డ్ అయితే నువ్వు నిజంగా అదే మాట అనుకుంటే అప్పుడు వెంటనే సారీ చెప్పేసి ఉంటే అక్కడ నిజంగా ఇంత విషయం అవ్వను, ఇంత సిచ్యువేషన్ కూడా క్రియేట్ అవ్వకపోను. సో అది అంటున్నమాట. మొత్తానికైతే అక్కడ వాళ్ళిద్దరూ సారీ చెప్పేసుకున్నారు, అక్కడితో అయిపోయింది. సంచాల కింద ప్రేరణ కూడా బాగానే బ్యాలెన్స్ చేసింది, ఒకళ్ళు తగులుతూ ఉంటాయని చెప్పారు. బట్ ఇక్కడ నిఖిల్ అలా నేనేమంటానంటే నిఖిల్ అలా మాట్లాడినప్పుడు సో వీళ్ళు ఆ రోజు కనీసం పోనీ ప్రేరణ విష్ణుప్రియ మాట్లాడలేదు, మేము మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడాం అని అనుకుంటున్నారు కాబట్టి కనీసం ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు కొంచెం గట్టిగా అడగాల్సింది, వెంటనే అడగాల్సింది. గౌతమ్ అడిగిన తర్వాత అడగడం ఇలాంటివి కాకుండా ఏంటి అలా అనేసావు, నువ్వు ఆ రోజు మరి నచ్చలేదని కదా మనం గౌతమ్ అన్నాము అని చెప్పి అడగాల్సింది. అది అడగకుండా ఉండడమే రాంగ్. సో మొత్తానికి అయితే అక్కడితో సర్దుమణిగిపోయింది. తర్వాత థర్డ్ రౌండ్ అయింది. సెకండ్ రౌండ్ లోనేమో వచ్చి నిఖిల్ గెలిచాడు. థర్డ్ రౌండ్ మళ్ళీ ఆడుకున్నప్పుడు థర్డ్ రౌండ్ లోని కూడా నిఖిలే గెలిచాడు. మొత్తానికి ఓట్ అపీల్ టాస్క్ కి నిఖిల్ సంపాదించాడు అనమాట. సో ఇది టాస్క్లు మీరు ఒకసారి ఎలా అబ్జర్వ్ చేసి ఉంటుంటే ఫస్ట్ ప్రేరణ, సెకండ్ నబీల్, థర్డ్ విష్ణుప్రియ, ఫోర్త్ నిఖిల్. వీళ్ళందరూ కూడా ఓజీ వాళ్ళే, అంటే పాత వాళ్ళకే అనుకోకుండా వచ్చింది అవకాశం. పాత వాళ్ళకే ఏంటది ఓటపిల్ థ్యాంక్స్ ది అవకాశం వచ్చింది వీళ్ళకి. వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి మాత్రం వెనక ఆగినట్టు అనిపించింది నాకైతే. ఇప్పుడు గౌతమ్కి ఈరోజు వస్తుందేమో అనుకున్నా, గౌతమ్కి రాలేదు, అవినాష్కి రాలేదు, రోహిణికి కూడా రాలేదు. సో ఇది యాదృచ్ఛికంగా జరిగింది అనమాట. ఇదండి ఓవరాల్గా. ఇక్కడైతే నాకైతే నిఖిల్ చేసింది అయితే నాకైతే తప్పే అనిపించింది. అలా మాట్లాడుకుని ఉండాల్సింది. కాస్త కోస్తా అంటే నిఖిల్ మీద కోపం పెరుగుతుందా, నిఖిల్ ఎంత రూడ్గా బిహేవ్ చేస్తాడు అన్నదానికన్నా గౌతమ్ గురించి ఇలా మాట్లాడాల్సింది కదా, అయ్యో ఏంటి గౌతమ్ అన్న సింపతి అయితే కొంచెం పెరుగుతుంది, డెఫినెట్ గా పెరుగుతుంది. ఇది గౌతమ్కి కాస్తో కోస్తా మరి గేమ్ చేంజ్ అయిపోయి నిఖిల్ని దోసేసి గౌతమ్ విన్నర్ అయిపోయేంత సిచ్యువేషన్ క్రియేట్ చేసే అంత ఎపిసోడ్ అయితే కాదు, కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో అంతా విన్నారు కదా, కామెంట్ చేయమని చెప్పాను కదా, తర్వాత లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్ బాయ్.